ఫుల్లీ ఎంటర్టైన్, సూపర్ హిట్, సూపర్ అన్న, నైస్ మూవీ. బాగుంది, చాలా బాగుంది సినిమా, బాగుంది, వెరీ గుడ్, బాగుంది. కామెడీ, యాక్షన్, ప్రతిథింగ్ ఎవ్రీథింగ్ ఉన్న సినిమాలో ఎందుకు హిట్ కాదు సినిమా, నాని సినిమా ఎందుకు హిట్ కాదు, నాని ఎందుకు టాప్ హీరో కాదు అని ఒక్క డౌట్ తప్ప ఇంకేం లేదు. సినిమా సూపర్ హిట్ భయ్యా, చాలా బాగుంది భయ్యా. నాని అన్నకు డబుల్ హ్యాట్రిక్, సూపర్ హిట్, అవర్స్ మూవీ, ఆసమ్ మూవీ, నేషనల్ స్టార్స్, సూపర్ హిట్. యావరేజ్. కామెడీ చాలా బాగుంది, మంచిది, మూవీ ఇస్ గుడ్, బాగుంది, ఫుల్ పవర్, మంచిగా చాలా బాగుంది, సూపర్. నాని డబుల్ హిట్, సూపర్ హిట్, side please, we are the super hit. సినిమా సూపర్, సూపర్ డబుల్ హ్యాట్రిక్, సూపర్ సూపర్, సూపర్ గుడ్, చాలా బాగుంది. సూపర్. బాగానే ఉంది, క్రేజీ మూవీ, సూపర్ సూపర్, కామెడీ బాగుంది, బాగుంది, ఎంటర్టైన్మెంట్ సూపర్, బాగుంది, 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 బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, కామెడీ, సెకండ్ హాఫ్ ఎమోషనల్. లవ్ స్టోరీ గురించి 4 years చెప్పుకుంటారండి. సూపర్ సినిమా. సెకండ్ హాఫ్ ఓకే, లైక్ నాని డన్ హిస్ ఎక్సలెంట్ జాబ్. సాంగ్స్ బాగున్నాయి, బాగా చేశాడు నాని, చాలా బాగా చేశాడు. ఎంటర్టైనింగ్, సూపర్ భయ్యా, బాగుంది. బ్యాక్ టు బ్యాక్ 6 హిట్స్, సూపర్ సూపర్ బాగుంది, బాగుంది. సూపర్. ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది. హైలైట్, నానే హైలైట్, సూపర్ హైలైట్. మ్యూజిక్ బాగుంది, దేవిశ్రీ బాగుంది, సూపర్. నైస్, బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. నాన్ యాక్టివ్ ఎక్స్ట్రాడనరీ, సూపర్. డబుల్ హ్యాట్రిక్, సూపర్ మూవీ. క్లైమాక్స్ సూపర్, బాగుంది, సూపర్, ఎక్సలెంట్, బాగుంది, మంచిగా, సూపర్. ఎక్స్ట్రాడినరీ మూవీ. 100 days పక్కా నాని ఎక్స్ట్రాడినరీగా చేశాడు. యాక్షన్ తిరుగులేదు సినిమా, ఎక్స్ట్రాడినరీ, అద్భుతంగా చేశాడు. సెకండ్ హాఫ్ కొద్దిగా లైక్ సూపర్ గా ఉంది. టైం పాస్ మూవీ. నాని అయితే న్యాచురల్ యాజ్ యూజువల్. కీర్తి సురేష్ క్యూట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్. సెకండ్ హాఫ్ కొంచెం రొటీన్ అనిపించింది, బట్ ఓకే, నైస్. మ్యూజిక్ అయితే సూపర్, ట్రెండీ సాంగ్స్. నాని యాక్టింగ్ ఫెంటాస్టిక్, క్లైమాక్స్ సూపర్, చాలా బాగుంది, సూపర్ సూపర్, బాగుంది. సూపర్ అండి. చాలా బాగుంది. రొటీన్ స్టోరీ కానీ బాగుంది, టైం చాలా బాగుంది, 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 సూపర్. వర్డ్స్ చెప్పలేవు కదా, మూవీ బాగుంది, వెళ్ళి చూడొచ్చు. లోకల్ ఇంకెట్లా చేస్తారు, నాని బాస్ అది న్యాచురల్ యాక్టర్, సూపర్ అన్న మూవీ, సెక్సీ, సూపర్ ఉంది. డాన్స్ కూడా చాలా బాగా చేశాడు. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నాని యాక్టింగ్ అయితే సూపర్. మ్యూజిక్ చాలా బాగుంది, చాలా 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 బాగుంది. నాని యాక్టింగ్ అయితే కామెడీ, నవ్వలేక చచ్చిపోయాం. చాలా బాగుంది, సూపర్, అల్టిమేట్. మళ్ళీ నేచురల్ స్టార్ అనిపించాడు. ఓకే, బాగుంది, పర్లేదు. ఎందుకంటే మీరే బాగున్నారు అన్న. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ అంటే యూత్ ఎంటర్టైన్మెంట్. నైస్ బాస్, నైస్. నవీన్ చంద్ర బాగా చేశాడు. నైస్ అండ్ కూల్ మూవీ, గుడ్ మూవీ. నాని యాక్టింగ్ సూపర్, గుడ్. న్యాచురల్లీ హిట్. అంతా నాని స్టైల్లో వెళ్ళిపోయింది. నానికి బాగుంది, సూపర్. సూపర్ హిట్, జై నాని.
టేకింగ్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఆర్ ద లోకల్ సాంగ్ అయితే సూపర్ అండ్ మన నాని గారు అయితే ఇందులో చాలా డిఫరెంట్ గా తన యాటిట్యూడ్ మొత్తం చూపించేశారు. చాలా బాగుంది. కీర్తి గురించి మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇందులో తన్ని మిగతా ఇంతకుముందు మూవీస్ లో చూసిన కన్నా కొంచెం ఎనర్జెటిక్ గా చాలా బాగున్నారు. మ్యూజిక్ మేమైతే ఇది ఐమాక్స్ అండి, అందుకే అరవలేకపోయాం. కానీ స్టార్టింగ్ అయితే ఏదో అరిచాం, తర్వాత అయితే అరవలేకపోయాం. డాన్స్ ఇదంతా మేము అక్కడే కూర్చొని డాన్స్ చేసుకున్నాం. చాలా బాగుంది. నాని ఎలా అనిపించాడు అని అంటే అతన్ని ఫస్ట్ నుంచి అలా మొదలైంది మూవీ నుంచి చూస్తూనే ఉన్నాం. సో సూపర్ ఉన్నాడు అండ్ తను యాక్టింగ్ అయితే సూపర్. కెమిస్ట్రీ బాగుంది, పెయిర్ బాగుంది. కీర్తి సురేష్ నేను శైలజ మూవీ అందులో సైలెంట్ గా ఉంది అండ్ ఇందులో కూడా సైలెంట్ ఉంది, కాకపోతే యాక్టింగ్ కి స్కోప్ ఉంది. పర్ఫార్మెన్స్ వైజ్ సూపర్. దేవిశ్రీ గారు చెప్పాల్సిన అవసరం లేదు, డిఫరెంట్ ప్యాటర్న్ తోటి వచ్చారు దేవిశ్రీ గారు. సూపర్. ఫైనల్ గా సినిమా గురించి అని అంటే సూపర్ అనే చెప్పాలి. ఇంకొక మాట ఏదైనా ఉంటే ఎక్స్ట్రాడినరీ అని అంటే చెప్పొచ్చేమో, కానీ ఎంటర్టైనింగ్, సెంటిమెంట్ మొత్తం చాలా బాగుంది. ఫుల్ కామెడీగా ఉంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బాగుంది. వాళ్ళిద్దరు పేరు బాగుంది, సాంగ్స్ అయితే ఎర్రగా తీశారు. డాన్స్ కూడా నాని ఏ ఫిలింలో చేయలేదు కానీ ఈ ఫిలింలో చాలా బాగా చేశారు. యా బాగుంది. హీరోయిన్ గురించి కీర్తి సురేష్ బాగుంది, చాలా డీసెంట్ గా ఉంది. ఐ మీన్ తను డీసెంట్ గా సెట్ అవుతుందా లేదా అనుకున్నాము, బట్ చాలా బాగుంది. కామెడీగా ఉంది, ఫ్యామిలీ మొత్తం కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. నాని యాక్చువల్ యాజ్ యూజువల్, దానికి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కలే భయ్య. కీర్తి సురేష్ పేర్ ఇట్స్ వెరీ నైస్. సెకండ్ మూవీ కదండి, చాలా బాగా చేసింది. మళ్ళీ దిల్ రాజు గారికి ఇంకా సెకండ్ హిట్. ఈ ఇయర్ చాలా బాగా స్టార్ట్ అయింది అండ్ ఎవ్రీవన్ ఈస్ కమింగ్ టు మూవీస్ ఫర్ ఎర్లీ మార్నింగ్ షోస్. దట్స్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ మూవీ ఇండస్ట్రీ అండ్ మీడియా ఇండస్ట్రీ. డబుల్ హ్యాట్రిక్ బాగుందండి, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సూపర్. లోకల్ నైస్ మూవీ. ఫిఫ్త్ హిట్ ఫర్ నాని, కన్సిక్యూటివ్ హిట్ ఫర్ నాని. మూవీ సూపర్. ఎక్సలెంట్ మూవీ. బ్లాక్ బస్టర్. సూపర్ ఉందన్న. బాగుంది, చూడ బాగుంది. సూపర్ సినిమా బాగుంది. సూపర్ సినిమా. నాని యాక్టింగ్ అయితే చంపేశాడు అసలు. చాలా బాగుందండి మూవీ. నాని యాక్టింగ్ అయితే చాలా బాగుంది. కీర్తి సురేష్ యాక్టింగ్ కూడా బాగుంది. నవీన్ చంద్ర రోల్ ఎంట్రీ బాగుంది, నవీన్ చంద్రది ఇంకా బాగుంది. మూవీ మొత్తం అయితే చాలా బాగుంది. అదేవిధంగా నాని మూవీస్ నెంబర్ 1 మూవీ అవుతుంది. భలే మూవీ, మగాడు పోయి మూవీని మించి సినిమా ఉంది, ఖచ్చితంగా నెంబర్ 1 అవుతుంది. చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ అండి. అసలు నాని గారి యాక్టింగ్ అయితే తోపు, అసలు సూపర్ ఉన్నాయి. బాగుంది. నేను సో క్రౌడ్ రెస్పాన్స్ చాలా బాగుంది. వెయిటింగ్ టు సీ ద రివ్యూస్ అండ్ ఆడియన్స్ రివ్యూస్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. చాలా బాగుంది. 100 days hit.